हे मम्मी की गिफ्ट इद्दाम హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వరంగల్ రవలి. సో ఈ రోజు వీడియో స్పెషల్ ఏంటి అని అయితే మీకు అర్థమైపోయింది కదా తమ్నైల్ చూస్తే. మా 5th యానివర్సరీ. సో మా పెళ్ళి అయితే 5 years అవుతుంది. సో యానివర్సరీ అన్నప్పుడు మీతో మ్యారేజ్ ఫొటోస్ షేర్ చేసుకోకపోతే ఎలా చెప్పండి. సో కొన్ని మంచి మంచి పిక్స్ అయితే పెట్టేశాను, చూసేయండి. సో నేను ఎప్పటికీ కోరుకునేది ఒక్కటే అన్నమాట, జన్మలకి కావాలి నువ్వు, నాకు ఎన్ని జన్మలు ఉంటే అన్ని జన్మలకి నువ్వే హస్బెండ్ గా రావాలని కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ నాని, లవ్ యూ. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. సో మా హస్బెండ్ ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ కి చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయాను, అలాగే షాక్ కూడా అయ్యాను అన్నమాట. సో అదంతా కూడా మిస్ కాకుండా అయితే చూసేయండి, వీడియో బాగుంటుంది. సో మీరు చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్ లో చేయడం మాత్రం మర్చిపోద్దు. సో ఇక యానివర్సరీ రోజు మార్నింగే కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. ఇక వంట చేసి పక్కన పెట్టేసుకుంటే ఒక పెద్ద పని అయిపోతుంది అని చెప్పేసి ఇక మా హస్బెండ్ అయితే మార్నింగ్ గ్రౌండ్కి వెళ్తారు కదా. సో తను వచ్చేటప్పుడే మటన్ కర్రీ అయితే తీసుకొస్తే ఇక్కడ ఇక కర్రీ అయితే చేసేస్తున్నారు, తనే చేస్తున్నారు. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక నేను బగారా రైస్ అయితే చేసేయాలి. సో తను కర్రీ చేసి ఆఫీస్కి వెళ్ళిపోతే నేను నెమ్మదిగా చేసుకుందామని చెప్పేసి ఆగాను. బట్ తన్విక్ అయితే లేదు. సో ముందు రోజు సండే రోజు అయింది కదా మా యానివర్సరీ. సాటర్డే రోజు అన్నయ్య వేరే పని మీద సో ఇటు సైడ్ వస్తే తనతో అయితే వెళ్ళిపోయింది అన్నమాట. సో ప్రజెంట్ అయితే తను లేదు, మళ్ళీ ఈవినింగ్ వరకు అయితే వస్తా అని చెప్పేసింది. మార్నింగే కాల్ చేసి విషెస్ కూడా చెప్పిందన్నమాట. సో ఈవినింగ్ అయితే అన్నయ్య వాళ్ళు వచ్చి కేక్ అయితే కట్ చేపించేశారు. సో ఆ సెలబ్రేషన్ అంతా కూడా పెడతాను, చూసేయండి. సో ఇక్కడ బగారా రైస్ అలాగే మటన్ కర్రీ అన్నమాట మా స్పెషల్స్ అయితే. సో బయటికి వెళ్దామని అనుకున్నాము డిన్నర్ టైం వరకు. బట్ ఇక చెప్పాను కదా తన్వికకైతే బయట ఫుడ్ మొత్తం అవాయిడ్ చేసామన్నమాట, అసలుకి ఏం తినిపించట్లేదు. ఇక ఇంట్లోనే హెల్తీగా చేసుకొని తిందాము, బయటికి ఎందుకులే అని చెప్పేసి ఇక మేము ఇంట్లోనే ఇక కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. ఈ రోజు వీలైనంత వరకు చాలా విషయాలు మీతో అయితే షేర్ చేసుకుంటాను. 5th యానివర్సరీ కాబట్టి కొంచెం స్పెషల్గా మెమరబుల్గా ఉండాలని చెప్పేసి ప్రతిసారి కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే ప్లాన్ చేశాము. సో ప్రతిసారి ఎలా అంటే కొత్త డ్రెస్సెస్ వేసుకోవడం, టెంపుల్కి వెళ్ళడం, కేక్ కట్ చేయడం, స్పెషల్స్ వండుకొని తినడం, సో ఇలాగే చేసామన్నమాట. బట్ ఇప్పుడు 5th year కాబట్టి కొంచెం ఇంకా మెమరబుల్గా ఉండాలని చెప్పేసి అయితే అనుకున్నాము. సో మేము ఏం చేసామో ఏంటి అనేది కూడా మీరు చూసిన తర్వాత ఎలా ఉంది అని కూడా కామెంట్ చేయండి. నాకు తెలిసి అయితే ఇలా ఎవరు చేయలేదు అనుకుంటా ఇప్పటి వరకు అయితే, నేనే ఫస్ట్ ఏమో. సో ఏంటి అంటే ఇక్కడ చూసారు కదా, ఇది నా పెళ్లి చీర అన్నమాట. ఇది వచ్చేసి మా హస్బెండ్ది డ్రెస్. సో పెళ్ళై 5 years అవుతుంది కదా, మా హస్బెండ్ అయితే పెళ్లి రోజు వేసుకున్న డ్రెస్ ఇప్పటి వరకు కనీసం వేసుకోలేదు. వేసుకోవడం కాదు కదా, చూడడం కూడా చూడలేదు ఆ డ్రెస్ని అయితే. నేనైతే శారీ మ్యారేజ్ తర్వాత ఒక రోజు చిన్న బతుకమ్మకైతే కట్టుకున్నాను, మళ్ళీ అయితే నేను కట్టుకోలేదు. సో 5 years కదా, ఎందుకు రీక్రియేట్ చేయకూడదు అనేసి మాకు ఐడియా వచ్చింది. సో పెళ్లి బట్టలు వేసుకొని కొంచెం ఫొటోస్ దిగుదాము, వీడియో తీసుకుందాము, మెమరబుల్గా ఉంటుంది అని అనుకున్నాము. బట్ ఇక మా హస్బెండ్ అయితే కేక్ కూడా తీసుకొచ్చారన్నమాట. ఎలాగో పెళ్లి బట్టల మీద ఎప్పుడు మేమైతే కేక్ కట్ చేయలేదు. సో ఈ ఇయర్ 5th యానివర్సరీ కదా, కొత్తగా ఉంటుంది, కొంచెం తీపి జ్ఞాపకాలు ఉంటాయి అని చెప్పేసి ఈ విధంగా అయితే ప్లాన్ చేసుకున్నాము. సో చూసారు కదా, మేమైతే రెడీ అయిపోయాము. సో స్టార్టింగ్లో 2019 మ్యారేజ్ పిక్స్ అయితే పెట్టాను కదా, సో ఇది వచ్చేసి 2024 అన్నమాట. సో ఎలా ఉన్నాము ఏంటి అనేది అయితే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తన్విక అయితే ఇక మిస్ అయిపోయింది. సింపుల్గా ఈ విధంగా కేక్ అయితే కట్ చేసేసాము. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే పెళ్లి బట్టలలో ఈ విధంగా చూసుకుంటే ఎంత బాగున్నామో. మెయిన్గా మా హస్బెండ్ అన్నమాట, ఎంత క్యూట్గా హ్యాండ్సమ్గా ఉన్నాడో. సో డైలీ పాయింట్ షర్ట్లలో చూసి చూసి ఇలా ట్రెడిషనల్ లుక్లో అది పెళ్లి బట్టలలో చూసేసరికి నాకైతే బాగా అనిపించింది అన్నమాట. సూపర్ హ్యాపీగా ఫీల్ అయిపోయాను. ఇక ఆ విధంగా సింపుల్‌గా కేక్ కట్ చేసుకొని, ఇక మా పెళ్లి రోజు జరిగిన మెమోరీస్ అన్నీ కూడా బాగా గుర్తు చేసుకున్నాము ఆల్బమ్ చూసుకుంటూ. ఇక ఇదొచ్చేసి ఈవినింగ్.
అన్నయ్య వాళ్ళు ఇక తన్వికని తీసుకొనైతే వచ్చేసారన్నమాట. సో, ఇక తను రాగానే తననైతే రెడీ చేసేసాను. సో, ఈ విధంగా తన కూతురికి 2 పిలకలు వేసేసరికి వాళ్ళ డ్యాడీకైతే నచ్చలేదు. సో, కొంచెం హెయిర్ స్టైల్ అయితే తనది చేంజ్ చేసేసానన్నమాట. ఇక మళ్ళీ కేక్ కటింగు. సో, ఇదొచ్చేసి తన్విక మాకు కట్ చేపించినట్టుగా మామ్, డాడ్ అని రాపించేసాము. ఇక ఇదేమో అన్నయ్య, తమ్ముడు ఇద్దరు కలిసి బావ, చెల్లి అని రాపించారు. ఇక మళ్ళీ ఇప్పుడు అన్నయ్య వాళ్ళతోటైతే కేక్ కటింగ్ అన్నమాట. సో, నేను ఎందుకు అంత ఎమోషనల్ అయ్యాను అంటే, సో, బర్త్‌డేస్‌కి మాకు గిఫ్టులు ఇచ్చుకోవడం కామన్ అన్నమాట. సో, నా బర్త్‌డేకి కంపల్సరీగా తను గిఫ్ట్ ఇస్తాడు. తన బర్త్‌డేకి నేను ఇస్తాను. యానివర్సరీకైతే ఎప్పుడు ఇచ్చుకోలేదు. ఎందుకంటే, తన బర్త్‌డే నాకెంత స్పెషలో, నా బర్త్‌డే తనకంత స్పెషల్ కదా! బట్ యానివర్సరీ అనేది ఇద్దరికీ స్పెషలే కాబట్టి, సో, మేమెప్పుడైతే గిఫ్టులైతే ఇచ్చుకోలేదన్నమాట. బట్ ఏంటి ఈ ఇయర్ ఫిఫ్త్ యానివర్సరీ కదా! కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. గిఫ్ట్ ఇద్దాము అనైతే నేననుకున్నాను. బట్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. ఈ సమ్మర్‌కి తన్వికని తీసుకొని బయటికి వెళ్ళి తీసుకునే అంత లేదన్నమాట నాకు. సో, అందువల్లే డ్రాప్ అయిపోయాను. సరేలే అని చెప్పేసి. బట్ ఇక మా హస్బెండ్ అయితే గిఫ్ట్ అయితే తీసేసుకున్నారు. నేనైతే ఇస్తారనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, తను కూడా నాలాగే ఆలోచించారు. ఫిఫ్త్ యానివర్సరీ కదా! మంచిగుండాలి అని చెప్పేసి అయితే అనుకున్నారు. నేనైతే ఇక డ్రాప్ అయిపోయాను. తనైతే అనుకున్నట్టుగా గిఫ్ట్ అయితే తీసేసుకున్నారన్నమాట. అప్పుడే మా పెళ్లయిపోయి 5 ఇయర్స్ అవుతుందా అనిపిస్తుంది. చాలా త్వరగా గడిచిపోయింది కాలమైతే. సో, మా పాప కూడా నిన్న మొన్ననే పుట్టినట్టు అనిపిస్తుంది. కానీ తనైతే ఇప్పుడు 4½ ఇయర్స్ అన్నమాట తనకి. సో, ఆఫ్టర్‌నూన్ కట్ చేసిన కేకు తనకి తెలియదన్నమాట. సో, ఈ వీడియో చూస్తే తన రియాక్షన్ ఎలా ఉంటుందో ఏమో! సో, వెంటనే అరిచేస్తుందన్నమాట. నేను లేకుండా కేక్ కట్ చేశారా అని చెప్పేసి. సో, మార్నింగ్ కాల్ చేసినప్పుడే విషెస్ చెప్పింది. సో, కేక్ కట్ చేయకండి నేను వస్తున్నా. కేక్ తీసుకొస్తా, నేను కట్ చేపిస్తా అని చెప్పేసి ఇక మాట్లాడిందన్నమాట. సో, మేమేంటి అంటే జస్ట్ అవుట్‌ఫిట్స్ ఏసుకొని కొన్ని ఫోటోస్, వీడియోస్ దిగుదాం అనుకున్నాను. బట్ ఇక మా హస్బెండే సర్ప్రైజ్‌గా కేక్ అయితే తీసుకొచ్చారన్నమాట. సో, తెచ్చే వరకు నాకు కూడా తెలియదు. మీరు చూసారు కదా! ఆల్రెడీ దాని మీద ఎస్ఆర్ అని రాపించేశారు. సో, ఎస్ఆర్ అంటే సందీప్ రవలి అన్నమాట. సో, ఇక ఇక్కడైతే అన్నయ్య వాళ్ళు తీసుకొచ్చిన కేక్‌ని కూడా కట్ చేశాను. ఫస్ట్ ఇక మా పాపకే తినిపించేయాలి. సో, మా హస్బెండ్‌కి పెట్టినా, తను నాకు పెట్టినా ఇక తను కొంచెం హర్ట్ అవుతుందన్నమాట. సో, తనకంటే మాకెవ్వరు ఎక్కువ కాదు కాబట్టి, సో, ఫస్ట్‌కే తనకు ప్రిఫరెన్స్ ఇస్తాం కాబట్టి, ఇక తనకైతే తినబెట్టేసిన తర్వాత, ఇక నేనిక మా మా పాపతోటి మళ్ళీ మా హస్బెండ్‌కి పెట్టించేసానన్నమాట. సో, దానికి కూడా ఫీల్ అవుతుంది తనైతే. సో, ఆ విధంగా చేసుకుంటూ ఉన్నాము. చాలా హ్యాపీగా జరిగింది. సో, బయటికైతే ఎక్కడికి వెళ్ళము. మోస్ట్‌లీ యానివర్సరీ అయితే ఇంట్లోనే చేసుకుంటాము. ఎందుకంటే మే 26థ్ కదా! సో, మంత్ ఎండింగ్‌లో వస్తుంది. మా హస్బెండ్‌కైతే లీవ్స్ అయితే దొరకవు. చాలా బిజీగా ఉంటారు. సో, ఇక గిఫ్ట్ మ్యాటర్‌కొస్తే ఆఫ్టర్‌నూన్ కేక్ కట్ చేసాం కదా! సో, అప్పుడే మా హస్బెండ్ అయితే తీసుకొచ్చారన్నమాట. అప్పుడే ఇస్తా అన్నారు. బట్ ఇక మా పాప తన్విక లేదు కదా! సో, వద్దులే తనున్నప్పుడు తీసుకుంటా. ఈవినింగ్ వరకిద్దులే అని చెప్పేసి అన్నానన్నమాట. బట్ ఏంటి అంటే నేనేం గెస్ చేశానంటే, ఆ బాక్స్ చూస్తే నాకు వాచెస్ లాగే అనిపించింది. సో, ఎలా అంటే కపుల్ వాచెస్ ఉంటాయి కదా! సో, అవే అనుకున్నాను. బట్ నేనైతే అదే ఎక్స్‌పెక్ట్ చేశాను. ఆల్‌మోస్ట్ అన్ని ఇచ్చారన్నమాట నాకు గిఫ్ట్స్ అయితే. సో, రింగ్ అయినా, చైన్ అయినా, పట్టీలైనా సో, ఆల్‌మోస్ట్ అన్నీ ఉన్నాయి. తను అన్నీ ఇచ్చేసాడు. సో, నా దగ్గర లేనిదంటూ ఏం లేదు. సో, వాచ్ ఒకటే నాది తెగిపోయిందన్నమాట. మా పాప ఒకరోజైతే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఆడుకుంటూ దాన్నైతే పాడు చేసేసింది. సో, ఇక వాచ్ లేదు కదా! తీసుకున్నారేమో ఇద్దరికీ కలిపి. సో, మా హస్బెండ్‌ది కూడా కొంచెం పాడైపోయిందన్నమాట. పాతగా అయిపోయింది. సో, ఆ విధంగా యూజ్ అయ్యేటట్టే తీసుకుంటారు. సో, షోకేస్‌యి అయితే అలాంటివైతే ఎక్కువ ప్రిఫర్ చేయరు. నేనైతే అదే గెస్ చేశానన్నమాట. ఇక అందుకోసం అని చెప్పేసి పెద్దగా ఏమంటారు సస్పెన్స్‌గా అయితే ఏం వెయిట్ చేయలేదు. అంత ఈగర్‌లీ నాకు అది లేదన్నమాట. సో, వాచ్ అనే ఫిక్స్ అయిపోయాను నేనైతే. బట్ గిఫ్ట్ చూసి మాత్రం ఫుల్లు షాక్. ఎందుకు అంటే, సో, తను ఇచ్చిన గిఫ్టొచ్చేసి నాకు ఫుల్లుగా నచ్చింది. బట్ తనకైతే నచ్చదు అది. సో, తనైతే అది తీసిస్తా అనైతే ఎప్పుడు అనలేదు. సో, దాని గురించి ఇక నువ్వు మర్చిపో అని చెప్పేసి అన్నారన్నమాట నాతోటైతే. సో, ఆ విధంగా నేనైతే తను ఇచ్చిన గిఫ్ట్ ఐటెమ్ గురించే మర్చిపోయానన్నమాట. బట్ ఒకటేంటి అంటే మీరు నమ్ముతారో లేదో కొంచెం ఓవర్‌గా అనిపిస్తుందేమో. నా మనసులో నాకేది కావాలి అని అనుకుంటే కంపల్సరీగా నేను అడగక ముందే మా హస్బెండ్ అయితే కొని పెడతారన్నమాట. అసలది ఎలా అర్థమవుతుందో, ఎలా తెలుస్తుందో నాకైతే తెలియదు. కొంచెం ఒక్కొక్కసారి అయితే ఫుల్ వండర్ అనిపిస్తుంది నాకైతే.
నేను ఈరోజు ఇప్పుడు ఇది కావాలి అని అనుకుంటే, ఈరోజు నైట్ వరకైనా, లేకపోతే 2 డేస్‌కైనా కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ, కంపల్సరీగా నేను అనుకున్నదైతే నాకు జరుగుతుందన్నమాట. ఇలా చాలా అంటే చాలా ఎక్స్‌పీరియన్స్ చేశాను. సో, మొన్ననే అనుకుంట ఒక 2 డేస్ బ్యాక్ ఇట్లా నార్మల్‌గా కూర్చొని ఇట్లా మొబైల్ చూస్తున్నా షార్ట్ వీడియోస్. అందులో ఐస్ క్రీమ్ కనిపించిందన్నమాట. సో, వెంటనే నాకు క్రేవింగ్స్ వచ్చేసాయి ఐస్ క్రీమ్ తినాలని చెప్పేసి. బట్ ఇక నేనైతే మా హస్బెండ్‌నయితే అడగలేదు. బట్ అదేంటో తెలియదు. నేను చూసింది 11:30కి అనుకుంటా. సో, తను లంచ్ టైమ్‌లో ఆఫ్టర్‌నూన్ వచ్చేటప్పుడు మా ముగ్గురికి ఐస్ క్రీమ్స్ అయితే తీసుకొనొచ్చారు. సో, నాకైతే అసలు షాక్ అనిపించింది. నేను ఇలా మార్నింగ్ అనుకున్నానో లేదో, సో, ఆఫ్టర్‌నూన్ వరకే ఇలా ఐస్ క్రీమ్ ఎలా తీసుకొచ్చాడు అని చెప్పేసి. నాకైతే ఈ విధంగా చాలా అంటే చాలా విషయాలలో జరిగింది. సో, పానీపూరి అని అంతే నేను ఇలా అనుకుంటానో లేదో, సో, ఆ రోజు ఈవినింగ్ వరకే ఇలా బయటికెళ్దాం అని చెప్పేసి తీసుకెళ్తారు. అదేంటో పానీపూరి బండి దగ్గరికే తీసుకెళ్తారన్నమాట. సో, ఎంతో లక్కీ కదా! ఇలా ఒక వైఫ్ అనుకున్నది భార్య నోరు తెరిచి అడగక ముందే భర్త నెరవేరుస్తున్నారంటే అంతకంటే ఎక్కువ ఏం కావాలి చెప్పండి. సో, నేను ఆ విధంగా అయితే చాలా అంటే చాలా లక్కీ. నిజం చెప్పాలంటే మా హస్బెండ్ విషయంలో లక్కీ అన్న పదం కూడా చాలా చిన్నది. ఇంకా దానికంటే పెద్దది ఏదైనా ఉంటేనే తనకి వర్తిస్తుందన్నమాట. సో, చాలా అంటే చాలా లక్కీ. సో, ఇది మీకు వినడానికి ఏ విధంగా ఉందో నాకైతే తెలియదు కానీ, నేనైతే చాలా అదృష్టవంతురాలిని. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప నాకైతే ఇలాంటి భర్త దొరకడన్నమాట. సో, బంగారం లాంటి భర్తను, ముత్యం లాంటి కూతురినొచ్చిన తర్వాత ఈ జీవితానికి ఇంకేం కావాలి చెప్పండి. సో, ఐయామ్ సో హ్యాపీ మా హస్బెండ్ తోటి, పాపతోటన్నమాట. సో, చూసారు కదా! ఇక మా హస్బెండ్ అయితే గిఫ్ట్ అయితే తీసుకొస్తా అని చెప్పేసి ఇక వెళ్ళి తీసుకొచ్చారన్నమాట. సో, అది కూడా మా పాపతోటే ఇప్పించేయాలి. సో, ఇప్పుడైతే గిఫ్ట్ ఇస్తున్నారు. చూసారు కదా! నాకు అంత ఎక్సైట్‌మెంట్ అనేది లేదు. ఎందుకంటే నేను వాచే ఫిక్స్ అయ్యాను. బాక్స్ అలా సన్నగా పొడుగుంది కదా! సో, ఇమేజ్ గిట్లా వాచ్‌లో ఇమేజ్ ఏపించారేమో, ఇలా మంచిగా పొడుగులా పెట్టించారేమో రౌండ్‌గా కాకుండా అని అనుకున్నాను. Mom, happy anniversary baby. Open it. Open చూడు, open చూడు. Open చేయి, open చేయి. అయిపోయింది అలా. ఇక గిఫ్ట్ ఓపెన్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. ప్యాకింగ్ అయితే గట్టిగా వేశారు. ఇక్కడ మా హస్బెండ్ తోటి అదే అంటున్నా అన్నమాట. సో, వాచెస్ అని చెప్పాను కదా! నువ్వు కూడా అవును అన్నావు. మరి ఏంటి ఇదంతా త్వరగా రావట్లేదు. ఎందుకు అంత ఎక్సైట్‌మెంట్ కావడం అని చెప్పేసి ఇక అదే మాట్లాడుతున్నాను. సో, మా పాపతోటి కూడా అదే ఇమిటేట్ చేస్తున్నాడన్నమాట. సో, ఇక గిఫ్ట్ అయితే ఓపెన్ చేయడం స్టార్ట్ చేశాను. నాకంటే ఎక్కువ ముందుగా తన్వికకుందన్నమాట. మమ్మీ ఏముంది? ఏముంది? అని చెప్పేసి నన్నే అడుగుతుంది. బట్ ప్యాకింగ్ మాత్రం ప్లాస్టర్స్ తోటి ఫుల్ గట్టిగా వేశారు. అది ఇప్పుతుంటే నాకు కొంచెం వెయిట్‌గా లేదు. లైట్ వెయిట్‌గా ఉంది. ఒక్కోసారి అనిపించింది కొంపదీసి దాంట్లో చాక్లేట్ ఏమైనా పెట్టించాడా? సో, అయిపోయింది ఇక ఫ్రాంక్ వీడియో టైప్ చేస్తున్నాడు. నా పరువు పోతుందేమో అని అయితే అనుకున్నాను. సో, బాక్స్ చూస్తే పైన బ్రౌన్ కలర్‌లో ఉంది. సో, ఏమన్నా చాక్లేట్ కేకా ఏంటి అని చెప్పేసి తను నన్ను అడుగుతుంటే, ఎలాగో ఓపెన్ చేస్తున్నావు కదా! ఫుల్‌గా ఓపెన్ చేసేయి అన్నారు. ఇక నేనైతే ఫిక్స్ అయిపోయాను. చాక్లేట్ ఏదో పెట్టి నా పరువైతే పోతుందనుకున్నా. ఏమున్నారు అలా? మీ అమ్మకి వెళ్ళిపోతారా ఆల్రెడీ? సో, ఫైనల్లీ బ్లాక్ బీట్స్ చైన్ అన్నమాట. చాలా ఎమోషనల్ అయిపోయాను. సో, నిజం చెప్పాలంటే ఇప్పుడు గూడా ఏడుపొస్తుంది నాకు. ఎందుకు అంటే సో, ఏంటి అంటే మా హస్బెండ్‌కి ఆ బ్లాక్ బీడ్స్ షార్ట్ చైన్ అనేది ఇష్టం లేదన్నమాట. సో, అది వేసుకుంటే ట్రెడిషనల్ లుక్ ఉండదు. అలాగే ఏదోలా అనిపిస్తుందని చెప్పేసి ఎప్పుడూ తీసుకోలేదు. సో, తనకు నచ్చనిది నేను కూడా ఏం చేయనన్నమాట. సో, మోస్ట్‌లీ చేయను. ఇక నేను కూడా ఎప్పుడు ఫోర్స్ చేయలేదన్నమాట. సో, నిజానికి మీరు నా వీడియోస్‌లలో అబ్జర్వ్ చేస్తే నార్మల్ చైనే ఉంటుంది. సో, షార్ట్ బ్లాక్ బీడ్స్ చైన్ అనేది చాలా తక్కువ అన్నమాట. బట్ ఇక్కడ ఏంటి అంటే నాకు చాలా ఇష్టం అది. సో, నాకిష్టమని చెప్పేసి
తను అయితే హైదరాబాద్‌కి కూడా వెళ్ళేసి తనకు కూడా నచ్చేలా, అలాగే నాకు నచ్చేలా సో, చాలా షాప్స్ అయితే తిరిగాననైతే చెప్పారు. సో, ఇక్కడ హన్మకొండలో, వరంగల్‌లో ఫుల్లు షాప్స్ అయితే తిరిగి వేసుకుంటే ట్రెడిషనల్ లుక్కు అలాగే బావుండేలా, తనకి కూడా నచ్చేలా, నాకు నచ్చేలా చూసి తీసుకున్నారనమాట. సో, ఆ విధంగా నేనైతే ఫుల్ అంటే ఫుల్ ఏడ్చేశాను. సో, ఇప్పుడు కూడా నాకు ఏడుపొస్తుందన్నమాట. అంత ఎమోషనల్ అయిపోయాను. సో, నా లైఫ్‌లో అది పెద్ద గిఫ్ట్ అనే చెప్తాను. సో, మీరనుకోవచ్చు అది గోల్డ్ కాబట్టి ఎవరైనా ఎమోషనల్ అవుతారు. సో, హ్యాపీగా ఫీల్ అవుతారని. బట్ నాకేంటి అంటే తనకు నచ్చకున్నా నాకు నచ్చింది తను కూడా నచ్చేటట్టు చేసుకొని ఇచ్చారు కదా! సో, నేను ఆ విషయంలో చాలా ఎమోషనల్ అయ్యాను. సో, నేను చెప్పాను కదా! మా హస్బెండ్‌కి నచ్చనిది ఏది చెయ్యరన్నమాట. సో, తనకి నచ్చనిది నేను చేయను. సో, ఇక్కడ నా ఫేస్ చూస్తే ఏడ్చేశాను. బట్ నాకది చూడగానే రెండే మైండ్‌లో తిరిగాయి. ఒకటి షాక్ అయ్యాను. ఒకటి కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాను. సో, షాక్ దేనికయ్యాను అంటే తను గోల్డ్ ఇచ్చాడన్నమాట. రింగ్స్ ఇచ్చాడు. అవి 4, 5 గ్రామ్స్‌లలో. బట్ ఇంత కొంచెం ఎక్స్‌పెన్సివ్ గిఫ్ట్ అయితే నాకు తెలియకుండా అంత డేర్ చేసి తీసుకోరన్నమాట. తను టేస్ట్ బావుండదని కాదు. బావుంటుంది. తనకు నచ్చిందే నేను తీసుకుంటాను. బట్ ఏంటి అంటే నాకు నచ్చదు కదా! ఎలా తీసుకున్నారు? తనకి నచ్చకపోయినా నాకు నచ్చిందని తను కాంప్రమైజ్ అయ్యారా? అని చెప్పేసి మైండ్‌లో తిరిగింది. తనకు నచ్చనిదేది నేను చెయ్యనన్నమాట. ఇక్కడ అదే ఏడుస్తున్నాను. ఫస్ట్ అదే ఉంది నా మైండ్‌లో. నా ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్ అయితే ఏం లేవు కదా! ఒక్కసారి మా హస్బెండ్ ఫేస్ చూడండి. నా హ్యాపీనెస్ మొత్తం తన ఫేస్‌లో కనిపిస్తుందన్నమాట. చెప్పాను కదా! నేనైతే ఫుల్లు షాక్‌లో ఉన్నాను. మా హస్బెండ్ ఫేస్ చూస్తే నేనెంత హ్యాపీగా ఫీల్ అయ్యాను అనేది మొత్తం క్లియర్‌గా మీకు కనిపిస్తుందన్నమాట. సో, ఎంత లక్కీ అంటే నేనంత లక్కీ అన్నమాట. మీకు ఇది వినడానికి ఏ విధంగా ఉందో కానీ నిజం చెప్తున్నా నాకైతే ఇది పెద్ద గిఫ్ట్ అన్నమాట. నా లైఫ్‌లో మర్చిపోలేను. ఇంతకంటే పెద్ద కాస్ట్‌లీ గిఫ్టే మా హస్బెండ్ ఇచ్చినా కూడా నాకు అది చాలా చిన్నది. నేనైతే ఫ్యూచర్‌లో ఎన్ని ఎక్స్‌చేంజ్ చేసినా కూడా ఈ బ్లాక్ బీడ్స్ చైన్ మాత్రం అస్సలు ఎక్స్‌చేంజ్ చేయను. చెయ్యను అంటే చెయ్యను. అది పాడైనా, ఎలా ఉన్నా, డ్యామేజ్ ఒచ్చినా కూడా నేనది గుర్తుగా నాకు అలాగే దాచుకుంటాను తప్ప, నేను దాన్నైతే ఎక్స్‌చేంజ్ చేయనంటే చేయను. ఈ విధంగా నేనైతే చాలా ఎమోషనల్ అయిపోయాను. తనకు నచ్చదు. నాకు నచ్చింది. అయినా కూడా నా కోసం ఇంకొకటి ఏంటి అంటే దానికి కింద నార్మల్‌గా లాకెట్స్ లాగా వస్తాయి కదా! అలా లాకెట్ లాగా వచ్చింది వేసుకుంటే తనకి మన హిందూ ట్రెడిషనల్ లుక్ లాగా అనిపించదు. వేరేలాగా అనిపిస్తుందని చెప్పేసి వద్దన్నారన్నమాట. ఇదివరకు ఒకసారి చైన్ తీసుకున్నప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఇలా బ్లాక్ బీడ్స్ షార్ట్ చైన్ తీసుకుందాము బావుంటుందని చెప్తే, నాకది వేసుకుంటే నచ్చదు వద్దులే అంటే ఇక నేను కూడా ఊరుకున్నాను. 1 గ్రామ్ గోల్డ్‌ది కూడా ఊరికే అలా తీసుకొని అప్పుడప్పుడు అలా వేసుకొని తీసేదాన్ని. తన ముందు కూడా నేను వేసుకునేదాన్ని కాదు. తనకు నచ్చది అని చెప్పేసి. ఇక ఆ విధంగా నాకు చెప్పకుండా నాకు గిఫ్ట్ ఇచ్చాడన్నమాట. క్లియర్‌గా చూపిస్తున్నాను చూడండి ఎంత బావుందో. నాకైతే ఫుల్లుగా నచ్చింది. నాకు ఉన్న గోల్డ్ మొత్తంలల్ల ఇదే బెస్ట్ అని చెప్తాను. ఇది మాత్రం లైఫ్ లాంగ్ ఎక్స్‌చేంజ్ చేయను. మార్చనన్నమాట. ఓల్డ్ అయినా పర్లేదు నా దగ్గరే ఉంచేసుకుంటాను. కింద మంచిగా పీకాక్ వచ్చిందన్నమాట. వేసుకుంటే ఫేస్ ఎంత గ్లో ఉందో. దీని డీటెయిల్స్ అన్నీ కూడా నేను షార్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తాను. ఎక్కడ తీసుకున్నాము, ఏంటి అని చెప్పేసి. ఇన్ కేస్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా వెళ్లి తీసేసుకోండి. నేను ఆ విధంగా ఫుల్లు ఎమోషనల్ అయిపోయానన్నమాట. ఇక ఆ రోజు నైట్ ఇక అదే చూసుకుంటూ కూర్చుండిపోయాను. మా హస్బెండ్ వేశారు కదా మెడలో, ఇక నైట్ తీసి మంచిగా డీటెయిల్‌గా చూసుకున్నాను. అలాగే వేసుకొని పడుకుంటే మళ్ళీ ఎక్కడ అది కొంచెం అటు ఇటు అవుతుందని చెప్పేసి, ఇక దాన్ని మళ్ళీ బాక్స్‌లో భద్రంగా పెట్టేసానన్నమాట. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ రోజు మళ్ళీ నేను మా హస్బెండ్ కలిసి ఆ బ్లాక్ బీడ్స్ చైన్ చూస్తుంటే మళ్ళీ నాకు ఏడుపైతే ఆగట్లేదన్నమాట. అప్పుడు కూడా ఫుల్‌గా ఏడ్చేశాను. నాకొకటి ఏమర్థమైంది అంటే ఇక బ్లాక్ బీడ్స్ చైన్ చూసినప్పుడల్లా ఫుల్‌గా ఎమోషనల్ అయిపోతానన్నమాట. ఏడవడం మాత్రం పక్కా. కష్టాలు తెలియకుండా, అలాగే మనసుకు బాధ అంటే ఏంటో తెలియకుండా, అపురూపంగా చూసుకునే నా భర్తతోటి ఇలాగే జీవితాంతం సంతోషంగా ఉండాలని మీరు కూడా బ్లెస్ చేయండి. అలాగే విషెస్ కూడా చెప్పేయండి. సక్సెస్‌ఫుల్‌గా 5
మ్యారేజ్ డేలు అయితే జరుపుకున్నాము. ఇంకో 500 మ్యారేజ్ డేలు కూడా ఇలాగే జరుపుకోవాలని అయితే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అదేంటి 500 ఇయర్స్ చేసుకుంటారని మీరు అనుకుంటారేమో. సో, వచ్చే జన్మలలో కూడా ఆఫ్‌కోర్స్ మేమే కదా ఎలాగో వైఫ్ అండ్ హస్బెండ్. సో, అవి కూడా యాడ్ చేసి చెప్పానులెండి. సో, ఎప్పటికీ ఇలాగే హ్యాపీగా మేమిద్దరం కలిసి ఉండాలనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉంటాము కూడా. సో, ఎందుకంటే తనని వదిలి నేనైతే ఉండలేను. సో, ఏది ఏమైనా తనతోనే ఈ లైఫ్ మొత్తం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎమోషనల్‌గా, హ్యాపీనెస్‌గా ఈ విధంగా ఎండ్ చేసేస్తున్నాను. సో, మా పిక్స్ ఎలా ఉన్నాయని కూడా చెప్పేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మరో బ్యూటిఫుల్ కపుల్‌కి షేర్ చేసేయండి. అలాగే ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో, ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మా 5th యానివర్సరీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫుల్ మెమోరీస్ అన్నమాట. సో, లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా అయితే జరిగిపోయిందన్నమాట. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్. ప్లీజ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు.